ఆడవారి నడకను మాత్రం రకరకాలుగా వర్ణిస్తుంటారు మన కవులు. దాని మీద చాలా పాటలు కూడా రాశారు. వయ్యారి బామ నీ హంస నడక అంటూ. అయితే మహిళలు నడిచే తీరును బట్టి వారిలోని శృంగార శక్తి ఎంతో తెలుసుకోవచ్చని అంటున్నారు అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త. స్కాట్లాండ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి శాస్త్రవేత్త స్టూవర్ట్ బ్రాడీ నేతృత్వంలో ఒక పరిశోధనా బృందం నడకపై పలు కోణాలలో పరిశీలన జరిపింది. ప్రధానంగా ఈ సమాచారం సంసార జీవితంలో ఉండే వారికి ఎంతో ఉపయోగపడుతుందని వారు చెప్తున్నారు. కాబట్టి ఈ పరిశోధన వివరాలు బయట ప్రపంచానికి తెలియడం చాలా ముఖ్యమని భావించి వాటిని ఈ శాస్త్రవేత్తలు ఇటీవల విడుదల చేశారు. అయితే స్త్రీలో ఉండే లక్షణాలను మన పూర్వీకులు ఇప్పటికే అనేక గ్రంథాలలో వివరించిన విషయం మనకు తెలిసిందే. నడక ఆడవారికైనా మగవారికైనా మంచి మేలు చేస్తుంది అనేది మనకు తెలిసిన విషయమే. అందుకే చాలా మంది ఉదయాన్నే నడక సాగిస్తుంటారు. ముఖ్యంగా గుండె వ్యాధులు, మధుమేహ వ్యాధులు ఉన్న వారు తప్పకుండా ఉదయం సాయంత్రం కాసేపు నడిస్తే మంచిదని వైద్యులు చెప్తున్నారు. చక్కటి ఆరోగ్యానికి నడక ఒక పునాది లాంటిదనేది జగమెరిగిన సత్యం. నడకతో పాటు మహిళల యొక్క అవయవ నిర్మాణంపై అనేక కోణాలలో సమాచారాన్ని పొందుపరిచారు. శృంగారంలో పాల్గొన్నప్పుడు వారి ప్రవర్తనకు సంబంధించిన అనేక ప్రశ్నలకు కూడా వారిని అడిగి తెలుసుకున్నారంట ఆ బృందం. చివరగా వారు ఇచ్చినటువంటి సమాధానాలతో వారు నడక తీరును పోల్చుకున్నారు. ఈ వివరాలను ఒక క్రమబద్ధీకరణలో జోడించి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నారంట ఆ శాస్త్రవేత్తలు. నడుము తిప్పుతూ నడిచే స్త్రీ మంచి శృంగార అవయవ సౌష్ఠవం కలిగి ఉంటారని వీరి పరిశోధనలో తేలింది. వీరు ఎక్కువగా పెద్ద పెద్ద అంగములతో నడుము తిప్పుతూ నడుస్తుంటారని తెలిచారు. వీరి పరిశోధనలో వెల్లడైన ఈ ఆసక్తికరమైన అంశాలను సైకాలజిస్టులు చెప్పిన అభిప్రాయాలతో సరిపోయాయి కూడా. అలా నడుము తిప్పుతూ నడిచే స్త్రీలలో కళ్ళ నుంచి కటి ద్వారా వెన్నుముకకు ఒక రకమైన శక్తి లభిస్తుందని వారు అంటున్నారు. ఇలా నడక తీరు ఉన్న వారిలో కాకుండా శరీర సౌష్ఠవం ఉన్న వారిలో కూడా లైంగిక అవయవాల పటిష్టత కలిగి ఉండటం వలన శృంగార వాంఛ ఎక్కువగా ఉంటుందని వారు తెలిచారు. ముద్దుబారిన కటి కండరాలకు లైంగిక వాంఛలకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించినటువంటి బ్రాడీ వివరించారు. స్త్రీల నడకను బట్టి వారిలో ఉండే శృంగార వాంఛలను గురించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఈ వీడియో కింద పోస్ట్ చేయండి. చాణక్య నీతి బట్టి ఈ 4 రకాల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే కుల్లి కుల్లి ఏడుస్తారట. ప్రతి ఒక్కరికి ఒక తోడు కావాలని కోరుకుంటారు. అది భార్య విషయంలోనైనా కావచ్చు, లేదా ఫ్రెండ్స్ అయినా ఉండవచ్చు. కానీ భార్య విషయంలో అయితే జీవితాంతం తోడుగా మీ పక్కనే ఉండేది కాబట్టి చూజ్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఏ అబ్బాయి అయినా తనకు అందమైన భార్య రావాలి అని ఊహించుకుంటారు. సో అలాంటి వారికి ఈ 4 రకాల అమ్మాయిలతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలట. అందులో మొదటిది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి తగిన అమ్మాయిని చూజ్ చేసుకోవాలట. అంటే మీకంటే ధనవంతులైనటువంటి అమ్మాయి అయి ఉండి గుణం సరైనది కాకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా చిన్న చూపు చూస్తుంది. లేదా మీకన్నా తక్కువ స్టేటస్ గల అమ్మాయి అయితే మీతో కాస్త కలివిడిగా ఉండలేదు. అందువల్ల మీ స్టేటస్ కి తగ్గ అమ్మాయిని చూస్ చేసుకోవాలి. నెంబర్ 2, డబ్బుని ఎక్కువగా ఖర్చు చేసే అమ్మాయి. డబ్బుని నీళ్లలాగా ఖర్చు చేసే అమ్మాయిని చేసుకోకూడదు. అలాంటి అమ్మాయి మనసు ఎప్పుడు నిలకడగా ఉండదు. ఎప్పుడు షాపింగ్స్ అని ఏదేదో కొనడానికి తప్ప సుఖంగా జీవించనివ్వరు. నెంబర్ 3, పొగిడే అమ్మాయి. పొగిడే అమ్మాయిలకు చాలా దూరంగా ఉండాలట. కారణం, అబ్బాయిలని చీటికి మాటికి పొగిడే అమ్మాయిలు తప్పకుండా మోసం చేస్తుందట. అలాంటి అలవాటు ఉండే అమ్మాయిలకు మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అంట. సో వాళ్ళకి దూరంగా ఉండడం చాలా మంచిది. నెంబర్ 4, బద్ధకంగా ఉండే అమ్మాయిలు. బద్ధకంగా ఉండే అమ్మాయిలను అసలు పెళ్లి చేసుకోకండి. ఎందుకంటే వాళ్ళు బద్ధకంగా ఉండి అంతా ఫ్యామిలీని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల అంతా బద్ధకంగా అయిపోతారు. ఇల్లు కూడా సక్రమంగా ఉంచుకోరు. ఇంట్లో పనులు కూడా చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో ఆ పనులన్నీ కూడా మీరే చేసుకునే పరిస్థితికి మాత్రం తెచ్చుకోకండి. తెలుసుకున్నారుగా ఈ 4 లక్షణాలు ఉన్న అమ్మాయిలను ఎటువంటి పరిస్థితుల్లో చేసుకోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గ్రహణం ఛానల్. అలాగే పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసుకొని నోటిఫికేషన్స్ వచ్చేలా చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.